తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ స్కూళ్లు ప్రమాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్కూళ్లు పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్లలో కనీస భద్రత కరువైందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్స్పై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్పొరేట్ స్కూలు ఫీజుల మీద పెడుతున్న శ్రద్ధ స్కూలు పిల్లలపైన పెట్టలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కార్పొరేట్ స్కూలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా ప్రమాదకరమైన చెప్పాలి, చాలా దారుణం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్నారి లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయినా కూడా పట్టించుకునే నాదుడు కూడా కరువయ్యాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడికి మృతి చెందింది. దీని పట్ల ప్రభుత్వ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరునైతే ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ స్కూలు ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నా, తర్వాత మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నాయి. దీనిపైన చాలా వరకు విమర్శలు కూడా వెలువడుతున్నాయి. చాలా మంది పేరెంట్స్ కూడా మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి, మొత్తం మీద దాదాపు స్కూల్లో వ్యవహార శైలి ఎలా ఉందనుకోవచ్చు? ముందస్తు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నా, తర్వాత వ్యవహార శైలి పూర్తిగా మారిపోతుంది. దానిపైన మీ స్పందన? కామన్ అండి, సేమ్ డే చెప్తారు మేము జాగ్రత్తలు తీసుకున్నామని. నిన్న యాక్చువల్గా టీవీలో వస్తుంటే నాకు భయం వేసిందని చూడడానికి. అంత చిన్న పాప అండ్ 1 అవర్గా అట్లనే ఉన్నారంటే ఇంకా ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ ఫీజులు మాత్రం కలెక్ట్ చేస్తారు. ఓకే, ఫీజు పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది, కడతారు. ఇవాళ రేపు ఎవరు మనీ కోసం బాధపడట్లేదండి, ఎందుకంటే వాళ్ళ కిడ్స్ కన్నా గొప్ప ఏం లేదు. అంత పే చేసి అంత పొద్దున్న నుంచి స్కూల్లో వదిలిపెడతారంటే ఎందుకు వదిలిపెడతారండి? ఒక ట్రస్ట్ తోటి వదిలిపెడతారు. 1 అవర్ అయినా కానీ వాళ్ళు మీరు అన్నట్టు ఫీజుల మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమని కూడా చూసుకోకుండా 1 అవర్ అంత క్రూయల్గా అమ్మాయి చనిపోయి ఉంటే కూడా పట్టించుకోలేదంటే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ సాడ్. నేను యాజ్ అ ఫాదర్ ఆఫ్ అ కిడ్ నేను యాక్చువల్గా దాన్ని చూడలేకపోయానండి. న్యూస్లో అది వస్తుంటే నాకు ధైర్యం సరిపోలేదని చూడడానికి. వాళ్ళ పేరెంట్స్ పాపం ఎట్లా దాన్ని భరించారో నిజంగా వెరీ వెరీ సాడ్. అండ్ ఐ థింక్ హర్ సోల్ హ్యాస్ టు రెస్ట్ ఇన్ పీస్. మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా స్కూల్లో పరిస్థితి ఇలాగే ఉంది. అదేవిధంగా అసలు బిల్డింగ్లకు సంబంధించి ఎక్కువ ఫ్లోర్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్స్కి మళ్ళీ దానికి సంబంధించి గోడలు ఉంటాయి, కానీ దానికి ఎలాంటి గ్రిల్స్ మాత్రం ఏర్పాటు చేయలేకపోతున్నారు. దాని మీద మీరు ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ కండోలెన్సెస్ ఫర్ ద కిడ్ అండి. చాలా చిన్న ఏజ్ అండి, 4 years. అసలు లిఫ్ట్ ఎక్కడం దిగడం అనేది కూడా తెలియని పసి వయసు ఆమెది. అటువంటి ఆమెని చనిపోవడం అనేది మన దురదృష్టకరం. యాజమాన్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన కేర్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ థింగ్ అండి. అలాగే మనం అందరము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్కూల్స్ ఒక 100 yardsలో ఇప్పుడు ఇవాళ రేపు స్కూల్స్ అన్ని కమర్షియల్ అయిపోయాయండి. 100 yardsలో ఒక 6 floors బిల్డింగ్ కట్టేసి దానిలో లిఫ్ట్లు పెట్టి స్కూల్ నడపడం అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అసలు అది స్కూల్ అనరు. అది ఒక దట్స్ ఈవెన్ మనలాంటి పెద్దవాళ్ళమైనా కూడా, ఈవెన్ చిన్నపిల్లనే కాదు, ఇప్పుడు 4th class 5th class పిల్లలు కూడా ఒక 6 floor బిల్డింగ్లో స్కూల్ నడిపితే పైనుండి కింద పడవచ్చు, ఏదైనా అవ్వచ్చు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అసలు గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. సెకండ్ థింగ్, స్కూల్ మన పిల్లల్ని మనం జాయిన్ చేసేటప్పుడు కూడా వీ షుడ్ కన్సిడర్ ఏంటంటే, మనం ఎంతసేపు బ్లేమ్ చేయడం, వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని చేయడం కదా, మన జాగ్రత్తలు కూడా మనం కూడా తీసుకో ప్రికాషన్స్. ఇప్పుడు స్కూల్ దగ్గర ఉంది కదా, ఇదేదో గల్లీలో ఉంది కదా అని జాయిన్ చేయడం కాకుండా, మన పిల్లలు రేపు చదువు అనేది ఎక్కడైనా ఉంటుందండి. స్కూల్లో ఇంపార్టెంట్ చదువుతో పాటుగా ఇప్పుడు ప్రాణమే పోయింది. మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కార్పొరేట్ స్కూల్ అంటేనే ఖచ్చితంగా ఫీజుల మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప పిల్లల రక్షణలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి పిల్లలను రక్షించాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.